పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం కమాండోల దాడి వెనుక ఉన్న అసలైన సూత్రధారి అజిత్ దోవల్. మన దేశంలో భద్రతాపరంగా ఏ సమస్య వచ్చినా గుర్తుకొచ్చే పేరు ఆయనది. అనేక కీలక సమయాల్లో ఆయన విశేష సేవలందించారు. భారత జేమ్స్ బాండ్ అనే ముద్దు పేరున్న అజిత్ తాజా లక్షిత దాడుల వ్యూహ రచనలో కీలక పాత్ర పోషించారు. భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాలనుకునే ముష్కర మూకల పీచమణచడంలో అజిత్ దోవల్ది అందివేసిన చెయ్యి. శత్రువుల ఆనుపానులు కనిపెట్టి గుట్టుచప్పుడు కాకుండా వారిపై దాడులు చేసే వ్యూహాలు రచించడంలో దిట్ట. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ తాను అధికారం చేపట్టిన వెంటనే ఆయన్ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. అజిత్ దోవల్ పూర్తి పేరు అజిత్ కుమార్ దోవల్. ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్లో 1945లో జన్మించారు. 1968లో కేరళ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా దోవల్ ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. చొరబాట్లపై ఉక్కుపాదం మోపి మిజో నేషనల్ ఫ్రంట్ ను నామరూపాలు లేకుండా చేశారు. ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగినప్పుడు పాక్ గూఢాచారిగా నటించి ఉగ్రవాదుల పన్నాగాలు తెలుసుకుని సైన్యానికి చేరవేశారు. కాందహార్ విమాన హైజాక్ సహా పలు విమానాల హైజాక్ ఉదంతాల్లో ఉగ్రవాదులతో చర్చలు జరిపిన బృందాల్లో దోవల్ ఒకరు. బందీలు క్షేమంగా విడుదలయ్యేలా ఆయన కృషి చేశారు. పాకిస్తాన్లో 7 ఏళ్లు అజ్ఞాతవాసం గడిపి వివాదాస్పద కశ్మీర్ ప్రాంతంలో అనేక మందిని భారత వేగులుగా నియమించారు. ఇస్లామాబాద్లో భారత హై కమిషనర్ గా 6 ఏళ్ల పాటు పనిచేశారు. భారత నిఘా విభాగానికి డైరెక్టర్ హోదాలో 2005లో ఉద్యోగ విరమణ చేశారు. 1988లో కీర్తి చక్ర పురస్కారం పొందారు. రాష్ట్రపతి పోలీసు పథకం సహా అనేక పథకాలను సగర్వంగా అందుకున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ వెనుకున్న సూత్రధారి దోవలే. ఉగ్రవాద శిబిరాలపై గుట్టుచప్పుడు కాకుండా విరుచుకుపడాలన్న వ్యూహం దోవల్దే. అందుకే ఆయన్ను భారత జేమ్స్ బాండ్ గా పిలుస్తారు.